నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఓకే రైట్, ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నర్సాపూర్. ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. మరి మన తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు అతి వినయం చూపిస్తాం? హిమ ఎలాంటి సమయంలో వినయంగా ఉంటారు? అన్నయ్యతో పబ్కి వెళ్ళినప్పుడు. అన్నయ్యతో పబ్కి వెళ్ళినప్పుడు చాలా వినయంగా ఉంటారు. అదే బాయ్ ఫ్రెండ్ తో అయితే ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రే తీయరా, మనం పబ్కి వెళ్దాం రా ఇద్దరం కలిసి. హాయ్, మై నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం. ఎలాంటి సమయంలో నువ్వు వినయంగా ఉంటావురా? ల్యాబ్ మార్క్స్ కావాల్సిన టైంలో వినయంగా ప్రవర్తిస్తాం. ఎంతకు తెగించారా మీ లెక్చరర్స్ దగ్గర? ఎస్. ఎట్లా పోతావు చెప్పు? పొద్దున కనపడకా నుంచి లాస్ట్ వెళ్ళే వరకు ఏం చేస్తావు చెప్పు? మీ లెక్చరర్స్ కనపడితే మేడం కనబడగానే, మేడం ఈ రోజు మీరు చాలా బాగున్నారు మేడం, మీ శారీ బాగుంది అని చెప్తాను. ఏహే అదే మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పొద్దున్నే మేడం కనపడగానే, మేడం యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. రైట్, ఈ పేరు? సాయిలక్ష్మి. సాయిలక్ష్మి, నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి సమయంలో నువ్వు వినయంగా ఉంటావు? పెళ్లి చూపుల్లో. నటిస్తావా? నిజంగా నటిస్తావా? నీ పెళ్లి చూపుల్లో నువ్వు ఎంత వినయంగా ఉంటావో నాకు చూడాలని ఉందిరా. ఓకే, దారా నడుచుకుంటారా? ఎట్లా వస్తావు పెళ్లి చూపుల్లో? పెళ్లి కూతురు తీసుకొని రండి. ఓకే. మీ పేరు? అబ్బా, సాయిలక్ష్మి. మీరు ఏం చదువుకున్నారు? ఇంజనీరింగ్. ఎందుకండి అంత సిగ్గుపడుతున్నారు? మీకు వంటొచ్చా? మీకు కూరగాయలు కట్ చేయడం వచ్చా ముందు? సరే, మొగుడు పెళ్ళాలన్నాక ఇవన్నీ కామన్ కదా, నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు. మరి నీకు వంట వచ్చు కదా? నేర్చుకుంటా. వెంకటేష్. మీరు ఎలాంటప్పుడు వినయంగా ఉంటారు? గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి దొరికేసినప్పుడు. గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళి ఇంట్లో వాళ్ళకి దొరికేసినప్పుడు. వాళ్ళ ముందు అతి వినయం చూపిస్తావా? ఏం తెలియని వాళ్ళు. నాకేం తెలీదు. మరి ఎందుకురా నీకు? అప్పుడు అమ్మాయి కోపం వచ్చి వదిలేస్తే? ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, ఇక లేట్ చేయకుండా ఆడుకుందాం. సో మరి ఆడుకోవాలంటే మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. మన సెకండ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఈ రోజు ఆడుతూ పాడుతూలో మిమ్మల్ని అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేసే గేమ్ వచ్చేసింది. మరి ఆ గేమే జంపింగ్ జపాంగ్. మరి ఈ జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. అండ్ మనం ఎప్పుడు ఫీల్డ్ లోనే ఆడుతున్నాం కదా, మరి ఫీల్డ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ అందరూ వచ్చేస్తారు అండ్ గేమ్ కూడా అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. yes exactly come on. జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడటానికి నా టీం నుంచి గర్ల్స్ అండ్ అలాగే గాయత్రి టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆన్ ఫీల్డ్ లో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ఫీల్డ్ లోకి వచ్చేసాం. చూసారు కదా, మడ్ పూల్ ఉంది అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ ఎగ్స్ ఉన్నాయి, జిమ్ బాల్ ఉంది అండ్ అక్కడ ఒక ట్రే ఉంది. ఫస్ట్ ఈ గేమ్ నా టీం నుంచి గర్ల్స్ ఆడటానికి ముందుగా వస్తే ఒక అమ్మాయి ఆడుతుంది. ఆ అమ్మాయికి 1 minute టైం ఇస్తాం. ఆ 1 minute లో ఈ బాల్ మీద కూర్చొని ఇక్కడున్న ఎగ్గును తీసుకొని నోట్లో పెట్టుకొని ఈ మడ్ పూల్లో కూర్చొని జంప్ చేసుకుంటూ అక్కడున్న ట్రే దాకా వెళ్ళి నోట్లో ఉన్న ఎగ్గును తీసి దాంట్లో పెట్టాలి. మళ్ళీ యాస్టీస్ జంప్ చేసుకుంటూ రిటర్న్ వచ్చి ఇక్కడ ఉన్న ఎగ్గును తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ ట్రేలో వేయాలి. ఇలా మీకు ఇచ్చిన 1 minute టైంలో ఎవరు ఎక్కువ వేస్తారు అంటే మా టీం గర్ల్స్ ముగ్గురున్నారు కాబట్టి ఒక్కొక్కరికి 1 minute ఇస్తాం. టోటల్ 3 minutes ఇస్తాం. ఈ 3 నిమిషాల్లో గాయత్రి టీం వాళ్ళు ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేస్తారా, నితిన్ టీం వాళ్ళు ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేస్తారా అనేది ఈ రోజు మన జంపింగ్ జపాంగ్ గేమ్. సో ముందుగా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు గాయత్రి? నా టీం నుంచి జాస్మిన్ వస్తుంది. 3 2 1 గో. come on. అదిరే గడ పుట్టిందే. Come on girls.
అది అలా ఆడాలి. వెరీ నైస్, వెరీ నైస్. Very nice, very nice. Come on, come on, come on, come on, come on, Amma. Okay. Come on, Jasmine. Three, two, one. Time up. ఎస్ జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడటానికి నా సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది మోనికా. గో. మెల్లగా కాదురా, చీమలన్నా చచ్చిపోవాలి, పదరా. Come on, fast. సూపర్ రా, సూపర్ గోయింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్. మోనికా ఏం ఆడుతున్నావురా? ఒక గుడ్డన్న జాగ్రత్తగా ట్రేలో పెట్టరా. సూపర్ సూపర్. సూపర్ 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 రా మోనికా, ఏం ఆడుతున్నావు రా పులి బిడ్డలాగా. కమాన్ మోనికా, కమాన్. పాప ఎన్ని కష్టాలు పడుతుందిరా. ఏం ఆడవరా కష్టజీవి. అమ్మయ్యా. తర్వాత 3, 2, 1. Time up. జంపింగ్ జపాంగ్ గేమ్ ని మరి నా ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా టోటల్ 3 8 కలెక్ట్ చేశారు. మరి నా థర్డ్ పార్టిసిపెంట్ వస్తుంది గ్రీష్మ. ఆర్ యు రెడీ? రెడీ. 3, 2, 1 గో. నువ్వు అసలు నవ్వక, నితిన్ మనకి వినిపించట్లే. గుడ్డు కింద పడద్దు బిగిలు. వెరీ నైస్, కమ్ ఆన్ ఫాస్ట్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అరే ఇంకా హాఫ్ డిస్టెన్స్. అదే వెరీ గుడ్. సూపర్ సూపర్. అదే గుడ్డు కింద పడే. Three, 2, 1. Time up. ఓకే, జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. మా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్. సో నీ పేరు? శ్రీజ. శ్రీజ, సూపర్ గా ఆడాలి, వాళ్ళకంటే ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేయాలి. 3, 2, 1 గో. గుడ్డు జాగ్రత్తరా, నోట్లో ఆమ్లెట్ అయితే. అదే వెరీ నైస్ రా, వెరీ నైస్ రా, వెరీ గుడ్ వెరీ గుడ్. కమ్ ఆన్. అదే అదే అదే. సూపర్ సూపర్ రా, సూపర్ రా. ఓకే, జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. నీ పేరు? విద్య. హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. కమ్ ఆన్ రా, అదే సూపర్ 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 ప్లేయరా. కీప్ గోయింగ్ విద్య, కమ్ ఆన్. అరే బాల్ లెగ్ అయిపోయిందంట్రా. అరే సూపర్ రా.
ఇంకొక ఎగ్ తీసుకొని రావాలరా, సరిపోద్ది. కమాన్ రా, వెరీ నైస్. అంతే అంతే. ఓకే, మరి జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. 3, 2, 1 గో. ఏం కాలేదన్నా, ఏం కాదు. అరే అన్సరే అలాగే ఆట. సూపర్ సూపర్ సూపర్. అరే అరే గుడ్డ పగిలిపోయిందిరా. లేదు, నువ్వు పట్టించుకోవాలి. బాయిలింగ్ అయిపోయిందిరా. ఫోకస్ ఆన్ గేమ్. స్లోగా రైట్ వచ్చేసినాం. వావ్, అదిరా గేమ్ అంటే అలా ఆడాలిరా. 3, 2, 1 టైం అప్. ఓకే రైట్. సో మరి ఆడుతూ పాడుతూలో జంపింగ్ జపాంగ్ గేమ్ ని బోత్ ద టీమ్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా విన్నింగ్ అనేది ఆ ట్రేలో ఎవరు ఎగ్స్ ప్లేస్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని చెప్పుకున్నాం. వాళ్ళకి ఇచ్చిన 3 minutes లో మరి ఫస్ట్ మా టీమ్ గర్ల్స్ కలెక్ట్ చేసిన ఎగ్స్ వచ్చేసి 3 eggs. Come on girls. ఎస్, మరి మీ స్కోర్ విన్న తర్వాత మాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ క్లారిటీ ఇవ్వాలి కదా అని మళ్ళీ చెప్తున్నాను. ఇచ్చిన 3 minutes టైంలో టోటల్ కలెక్ట్ చేసిన ఎగ్స్ 4. సో నితిన్ కలెక్ట్ చేసినవి 3, మేం కలెక్ట్ చేసినవి 4. విన్నర్స్ ఎవర్రా? ఎనీవే, సో ఫైనల్ గా విన్నర్స్ కి టీ షర్ట్స్ ఉంటాయి అండ్ అలాగే రన్నర్స్ కి ప్రింటెడ్ క్యాప్స్ కూడా ఉంటాయి. క్యాప్స్ అండ్ టీ షర్ట్స్ ప్లీజ్. జంపింగ్ జపాంగ్ గేమ్ లో నా టీం విన్ అయి గెలుచుకున్న టీ షర్ట్ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. రన్నర్స్ గా ఈ రోజు మా టీమ్ గర్ల్స్ గెలుచుకున్నారు ఈటీవీ ప్లస్ లోగో ప్రింటెడ్ క్యాప్స్. సో ఎనీవేస్ గర్ల్స్ ఓడిపోయారని ఏం బాధపడద్దు. రన్నర్స్ అయినా కూడా చాలా ఫ్యాంటాస్టిక్ గా ఆడి గేమ్ ని కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. తగ్గేదలలో నెక్స్ట్ క్వశ్చన్. ఏదో ఒకటి కానిచ్చేద్దామని ఎలాంటి అప్పుడు అనిపిస్తుంది? 30 ఏళ్ళకి 25 ఏళ్ళ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయినప్పుడు. ఏదో ఒకట్లే, ఇప్పటికే మన ఏజ్ దాటిపోయింది, ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికైనా దొరికారా? ట్రై చేస్తున్నాం. ట్రై చేయి. మౌనిక, ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్ లో ఏం రాయాలో తెలియనప్పుడు ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే. ఏదో ఒకటి రాసేద్దాంలే, అంతేనా? ఇంతకీ నువ్వు అలా ఎప్పుడన్నా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యావా? అయ్యాను. పాస్ అయ్యావా? వినయ్, నీ క్వశ్చన్ రా. ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే అని ఎప్పుడు అనిపిస్తుంది? అక్కకి ట్రై చేస్తే చెల్లి పడినప్పుడు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. అక్కకి ట్రై చేస్తే చెల్లి పడినప్పుడు. సూపర్ రా, అంతేరా, ఏది వదలకూడదు అంతే. గ్రీష్మ, ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే అని ఎప్పుడు అనిపిస్తుంది? మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు చికెన్ బిర్యానీ వస్తాయి. మటన్ బిర్యానీ ఆర్డర్ పెడితే చికెన్ బిర్యానీ వచ్చినప్పుడు ఏదో ఒకట్లే కానిచ్చేద్దాం, తిందాం. బాలు రైట్. బాలు, ఏదో ఒకటి కానిచ్చేద్దాం అని ఎప్పుడు అనిపిస్తుంది? ₹1,00,000 శాలరీ కోసం ట్రై చేసి 10,000 శాలరీ వచ్చినప్పుడు. అబ్బా, అరే ₹1,00,000 ఎక్కడ, 10,000 ఎక్కడరా? కాదురా బాలు, ఐశ్వర్యరాయ్కి ట్రై చేసి కల్పన రాయ్కి పడిపోయినట్టుగా చెప్పావురా, అస్సలు బాలేదే మాత్రం. నేను కూడా అంతేరా, ఏదో సూపర్ యాంకర్ వస్తుంది అనుకోండి, ఈ అమ్మాయితో అడ్జస్ట్ కాలేదా? తగ్గేదలలో నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటప్పుడు చెప్పులు వేసుకోరు మీరు? అమ్మాయిల గుండెలకు వెళ్ళినప్పుడు. ఎలాంటి టైంలో నువ్వు చెప్పులు వేసుకోవు? మన పక్కన ఉన్న అబ్బాయి హైట్ తక్కువగా ఉన్నప్పుడు. బా, ఎంత జాలిగుండరనేది, ఎంత గొప్పగుండరనేది. అరే హర్షిని, ఎంతసేపు మన గురించి ఆలోచిస్తాం గానీ పక్కన మనకంటే పొట్టిగా ఉన్నాడు నువ్వు చెప్పులు వేసుకోవడం మానేస్తున్నావా?
నీకు అర్థం కాలేదా? పాపం వాడు కూడా పట్టుకున్నాడు కాబట్టి వాడి ముందు మనం డామినేట్ కాకూడదని చెప్పులు తీసేసింది. క్యూట్. పేరు చెప్పు. కృష్ణ. ఎలాంటప్పుడు చెప్పులు వేసుకోరు మీరు? ఎవరన్నా తగులుతున్నప్పుడు చెప్పులు వేసుకో. సరేరా, ఇప్పుడు నేను నిన్ను కొడతానికి వస్తున్నా, నువ్వు ఎలా పరిగెడతావో చెప్పులు లేకుండా నేను చూస్తా. ఇప్పుడు చెప్పులు కావాలి, చెప్పులు వదిలేసి పరిగెట్టాలి. ఓకే. కృష్ణ, నువ్వు నిజంగా ఏందిరా బాగా ప్రాక్టీస్ ఉందా? చెప్పులు వదిలేసిండు, ఫోన్ తీసుకుని ఒకటే పరుగు అంటే మీరు ఉరకండ్రా అంటే ఇద్దరు కలిసి కబడ్డీ ఆడారు గర్ల్స్ ఇక్కడ. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. జాస్మిన్. జాస్మిన్, బా అందుకేనారా ఇందాక నుంచి ఫ్రెష్ గా స్మెల్ ఎక్కడ వస్తుంది? ఓకే జాస్మిన్, ఎలాంటి టైంలో కాళ్ళకి చెప్పులు వేసుకోరు? అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు చెప్పులు తీసి రెడీగా ఉంటాం కొట్టడానికి. కొట్టడానికా? ఏమిచ్చావురా జలక్? మంచి పద్ధతి కాదే ఇది. చెప్పులు తీసి ప్రపోజ్ చేయించుకుంటుంది అనుకున్నా, కానీ చెప్పులు తీసి రెడీగా పెట్టుకొని చెప్పు తీసుకొని కొట్టడానికా? అబ్బో జాస్మిన్. జోష్నవి. ఎలాంటి టైంలో కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తావు? చెప్పులు తెగిపోయినప్పుడు. చెప్పులు తెగిపోయినప్పుడు. ఎందుకు తెగుతాయి అసలుకి? మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడినప్పుడు. ఏంటి? పెద్ద ప్లానింగే. మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడినప్పుడు. నన్ను కొడతావరా నువ్వు? వల్గర్ గా మాట్లాడితే ఎవరినైనా కొట్టచ్చు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నేనేమన్నా అన్నారా చూసిన? నేను మీరు అనలేదు, మీలా మాట్లాడిన. ఆహా, ఒకవేళ వల్గర్ గా ఎవడన్నా మాట్లాడితే ఓవర్ యాక్టింగ్ చేస్తే చెప్పు తెగిద్ది అని అంటుంది. నిన్నే. నన్ను కాదు నిన్నే. తగ్గేదేలేలో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అప్పు అడిగితే ఇవ్వకుండా ఉండటానికి మీరేం చెప్తారు? చరణ్. అప్పు అడిగితే ఇవ్వకుండా ఉండటానికి మీరేం చెప్తారు? ప్రింట్ మిషన్ పాడైంది, బాగా అయ్యాక డబ్బులు ప్రింట్ చేసిస్తా. ప్రింటింగ్ మిషన్ పాడైపోయింది. ఒరే, ప్రింటింగ్ మిషన్ ఉందారా నీ దగ్గర? అన్ని డబ్బులు ఉన్నాయారా? అయితే మనం డీల్కి రావాలరా. మై నేమ్ ఇస్ శివాని. అప్పు అడిగితే ఇవ్వకుండా ఉండటానికి మీరేం చెప్తారు? వాడు అడగక ముందే మళ్ళీ తిరిగి అప్పు అడుగుతా. ఆన్సర్ అంటే ఓకే, ఇప్పుడు దాకా గర్ల్స్ అండ్ బాయ్స్ ఫుల్ ఎంజాయ్ చేశాం కదా. అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ని మీకు అందించడానికి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేస్తున్నారు చోటు మోటు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ చోటు మోటు. వైన్ షాప్ का है వైన్. దగ్గరలో ఇక్కడ వైన్ షాప్ ఎక్కడ తిరిగినా దగ్గరలో చెప్తావా లేదా? చెప్పున్నా లేదా? వైన్ షాప్ ఎక్కడ ఉంది? వైన్ షాప్ వైన్ షాప్ వైన్ షాప్ వైన్ షాప్ ఎక్కడ ఉంది? ఇక్కడ వైన్ షాప్ వైన్ షాప్ వైన్ 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 షాప్.
వైన్ షాప్ కావాలి, వైన్ షాప్ వైన్ షాప్ వైన్ షాప్. भैया भैया 1 मिनट इधर पे रहो, नहीं इधर पे रहो, इधर वाइन शॉप इधर है ये कुछ भी नहीं ये तो कैमरा है, हाय बोलो కామెడీ వీడియో కామెడీ. ఇక్కడ వైన్ షాప్ ఎక్కడ ఉంది? వైన్ షాప్ इधर जा रहे हाँ Nope. సరే అన్న బ్రో ఇక్కడ వైన్ షాప్ ఏడ ఉంది? వైన్ షాప్ ఓకే రైట్. మరి చూసారు కదా ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు జోష్ఫుల్ గా ఫుల్ ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇలాంటి మరొక బ్యూటిఫుల్ అండ్ ఫుల్ టు ఎంటర్టైనింగ్ స్టూడెంట్స్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. Until then, stay tuned to ETV Plus. This is me, Nitin Sangaps. And this is your Gayatri Signing off. Bye girls and boys.